మిషన్ నేర్పించటం నాకు అస్సలు ఇష్టం లేదండి. కానీ నేనైతే నేర్పిస్తున్నాను. అవసరం అటువంటిదనమాట. సో, నేను ఒకప్పుడు నేర్పించడానికి బాగా ఇష్టపడేదాన్ని. ఎందుకంటే నాకు కొద్దిగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు గదా! వీళ్ళు కూడా. వాళ్ళు నేర్చుకుంటారు. అలాగే నాకు గూడా ఉక్సులు పెట్టివ్వడము, లేదంటే చిన్న చిన్న పనులు ఏదన్నా కుట్లేసి ఇవ్వడము, లేదంటే పాల్స్‌లేసి ఇయడం, అట్లా చిన్న చిన్న పనులైతే చేస్తారు గదా! అనేసి ఒకప్పుడు అందరికి నేర్పించేదాన్ని. కొంచెం అమౌంట్ ఇచ్చినా, ఇయ్యకపోయినా నేర్పించేదాన్ననమాట. సో, ఇళ్ళ పక్కనోళ్ళే కదా! అనేసి అంతగా అమౌంట్ అయితే తీసుకునేదాన్ని కాదు. బట్ ఏంటంటే ఒక్క అమ్మాయి వల్ల నేను మిషన్ అనేది ఎవరికి నేర్పియకూడదనేసి నేను మైండ్‌లో అయితే ఫిక్స్ అయ్యాననమాట. కానీ నా పరిస్థితులను బట్టి, నాకింట్లో సిట్యుయేషన్స్ బట్టి నేనైతే ఇప్పుడు ఒక అమ్మాయికైతే నేర్పిస్తున్నానండి ప్రెజెంటు. సో, ఆ అమ్మాయికి గూడా నాకు నేర్పించాలనేదైతే లేదు. అస్సలు ఇష్టమే లేదండి. ఒక అమ్మాయి వల్ల, కేవలం ఒక అమ్మాయి వల్ల ఆ అమ్మాయి చేసినటువంటి మోసం ఎట్లాంటిదంటే అంతలా మోసం చేసిందనమాట. ఎంతగా నమ్మానంటే అమ్మాయిని అంతగా నమ్మాను. కానీ తను నన్ను చాలా మోసం చేసేసి వెళ్ళిపోయింది. సో, మిషన్ నేర్చుకోవడానికని వచ్చి చాలా మోసం అయితే చేసిందండి. ఏం లేదు, మేము మామూలుగా అయితే ఇద్దరం బాగా చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళము. అమ్మాయి నేర్చుకోవడానికి వచ్చేటప్పుడే నా కాడికి చాలా క్లోజ్‌గా ఉండేదనమాట. సో, అలా ఉంటూనే ఎంతలా అంటే మేము, నాకు ఆడపిల్లలు లేరు గదా! నేను తననే బిడ్డ అనుకునేదాన్ని. తనే నా సొంతం బిడ్డ అన్నట్టుగా నేను తనకు ఇంట్లో ప్రతీది ఈ అనువు ఆమెకి తెలియదు అనకుండా నేను ప్రతీది ఆమెతో ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్ననమాట. అంతగా నేను ఒక్కదాన్నే కాదు, మా ఇంట్లో వాళ్ళు గూడా ఆమెని అంత బాగా చూసుకునేవాళ్ళు. అలాంటిది ఒక్క అమ్మాయి ఆ యమ్మీ వల్లనే కేవలం నా మనసంతా తిరిగిపోయింది. ఎవ్వరికి గూడా మిషన్ నేర్పియాలనే ఉద్దేశ్యం అయితే అస్సలకి లేదనమాట. సో, అమ్మాయికి మేము మా ఫ్యామిలీ ఎంత నమ్మితే అంత మోసం అయితే చేసింది. సో, అది ఆమెకి చిన్న విషయమే అయ్యుండొచ్చు. మీకు చెప్పినా గూడా అది చిన్న విషయమే అయ్యుండొచ్చు. బట్ ఏంటంటే నమ్మకం కోల్పోయింది. ఆ నమ్మకం ఎట్లా అంటే ఒక్క ప్రేమను మేము ఎంతగా పంచినామో ఆ ప్రేమను ఆమె అంత దూరం చేసేసుకుందనమాట. సో, తను చేసినటువంటి ఆ చిన్న మిస్టేకు ఎప్పటికీ నా మనసులో గానీ అలాగే నిలబడిపోతాంది. నేను అమ్మాయిని ఎంతగా నమ్మినానంటే అంతగా నమ్మినాను. నేను ఇంకా చెప్పలేనండి. అంతగా అంటే అంతగా నమ్మినాను. ఇద్దరం ఒకటే ప్లేట్‌లోనే అన్నం తినేవాళ్ళమనమాట. వాళ్ళ నాన్న తాగుతాడనేసి తన ఇంటి దగ్గర అన్నం తినకపోయినా నేనే పిలుచుకొని మరి తిందురా అనేసి నా అమ్మాయి పేరైతే చెప్పట్లేదండి. సో, తనకైతే పెట్టేదాన్ననమాట. అట్లా చాలా తను కూడా నా మీద బాగా ప్రేమ చూపిచ్చేది. ఎలా అంటే ఇప్పుడు నేను మిషన్ కుడుతుంటాం గదండీ! మిషన్ కుట్టేటప్పుడు సూదనేది కింద పడిపోయింది అది. సో, నేను చూసుకోకుండా దైర్ఘ్యం లేచి నిలబడేసరికి నాకు సూదనేది కాలు కింద కుచ్చుకొని రక్తం అస్సలు ఆగట్లేదనమాట. చూసి చాలా బాధపడింది. అక్క అనేసి చాలా బాధపడింది. అంత ప్రేమగా నటించిందంతే. తనకైతే ఏం ప్రేమ లేదు. ఊరికే నటించి మోసం చేసింది. అదంతా ఏమో లేండి, వదిలేద్దాము. మన వ్లాగ్‌లోకైతే వెళ్ళిపోదాము. సో, ఇది ఆ అమ్మాయి మోసం చేసి కూడా దాదాపు సంవత్సరం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడెందుకు తన గురించి ఆలోచన చేయటం నాకిష్టం లేదు. తన గురించి మాట్లాడటం నాకిష్టం లేదు. బట్ ఏంటంటే కానీ మీకైతే చెప్పాలండి. కంపల్సరీ అయితే చెప్తాను. ఆ అమ్మాయి ఏ రకంగా మోసం చేసింది, నన్ను ఎట్లా నమ్మించింది అనేదైతే కంపల్సరీ అయితే చెప్తాను మీకు. అది చిన్న విషయమే అయ్యుండొచ్చు, కానీ మనసుకు తగిలినటువంటి గాయం చాలా పెద్దగయితది. సో, అది మీకు చెప్తాలేండి. డైరెక్ట్‌గానే మాట్లాడి చెప్దామని అనుకుంటున్నాను. అది మా ఆయన పర్మిషన్ తీసుకొని చెప్తాను. ఎందుకంటే మా ఊర్లో కూడా చాలా మంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళున్నారు. ఆ అమ్మాయే చూస్తది. కంపల్సరీ అయితే చూస్తాను. ప్రతి ఒక్క వీడియో అయితే చూస్తూ ఉంటది. ఇప్పుడు కూడా చూస్తూ ఉంటది. అలాగే వాళ్ళు అలాగే మా ఊర్లో ప్రతి ఒక్కరు చూస్తారులేండి నా వీడియోస్. సో, అదే తన లైఫ్‌ను నేను ఇప్పుడు ఆమె చేసిన మోసం గురించి చెప్పినాననుకోండి, తన లైఫ్‌ను మళ్ళా స్పాయిల్ చేసిన దాన్నయితాను గదా! పెళ్లి గాని పిల్ల, 18 ఏండ్ల పిల్ల అనమాట. అప్పుడే పోయిన సంవత్సరం 18, ఇప్పుడు 19 అట్లా ఉండొచ్చు. 20 ఉండొచ్చు. 18 19 ఉండొచ్చు అప్పటికే. ఓకేలేండి, మనకెందుకు ఆ వాళ్ళ టాపిక్. నాకు చెప్పాలనే ఉంది. బట్ ఏంటంటే ఆమె పేరైతే బయటకు తీయకుండా చెప్తాలేండి. ఖచ్చితంగా అయితే చెప్పాలనే అనిపిస్తుంది నాకి. అంత కోపం అయితే వస్తుంది. కానీ అది మా ఆయన పర్మిషన్ తీసుకొని చెప్పాలంటే చెప్తా, లేదంటే లేదులేండి. ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఒకవేళ మీకు చెప్పాలని అనిపిస్తే చూద్దాం. ఎంతమంది కామెంట్ చేస్తారో చూసి నేను కూడా చెప్తాను తను చేసినటువంటి మోసం ఏంటనేది. ఇంకా మన వ్లాగ్‌లోకి అయితే వెళ్ళిపోదామండి. మార్నింగ్ వచ్చేసి నేర్పించే అమ్మాయికి అయితే పేపర్ తోటి అయితే చూపిస్తాను ఫస్ట్. అది కూడా ఈజీ మెథడ్‌లో టేప్ లెవెల్‌లో చూపించనండి. ఒకటేసారి మనం టేప్ లెవెల్‌లో పెట్టేసి చూపించామనుకోండి, వాళ్ళకంతా కన్‌ఫ్యూజ్ అయిపోతదనమాట. సో, అర్థం కాదు. వెంబడే నాకు బుర్రకు ఎక్కటం లేదు, నేను పోను, నేర్చుకోను అనేసైతే మళ్ళా మానుకుంటారు. సో, అందుకోసమే ఫస్ట్ వాళ్ళకి ఈజీగా నువ్వు తొందరగా నేర్చేసుకున్నావు అని మనం ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళకు సింపుల్ మెథడ్‌లో మనము కటింగ్స్ అనేవి చూపించుకుంటూ వచ్చామంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తది. మనం ఇంకా ఎంకరేజ్ చేసే కొద్దీ వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటది. కాబట్టి నేను ఫస్ట్ సింపుల్‌గా ఒక ఏలు గుర్తులతోటి నేను ఈజీగా అర్థమయ్యే విధంగా
ఫస్ట్ నేర్పిస్తున్నాను. తర్వాత టేప్లు అనేవి మెయిన్గా అండి, టేప్ని అయితే కంపల్సరీగా అయితే వాడాలి. సో ఆల్తీ బ్లౌజ్ని అట్లా పెట్టేసి కట్టింగ్ అనేది చేయకూడదు, కొన్ని సాగిపోతూ ఉంటాయి. అస్సలు ఆల్తీ బ్లౌజ్ అనేది ఎక్కడెక్కడ మెయిన్ పాయింట్లు మాత్రమే కొలతలు తీసుకోవాలి. ఆల్తీ బ్లౌజ్ మొత్తం ఎట్టుంటే అట్లా దించేయకూడదు. సో ఆల్తీ బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా మనం అది ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజ్, వాటర్లో నానినటువంటి బ్లౌజ్ కాబట్టి సో వాళ్ళకి అక్కడికి మనం కటింగ్ చేసినటువంటి బ్లౌజ్కి తేడా కంపల్సరీ అయితే ఉంటుంది. అందుకోసమే ఫస్ట్ టేప్ అనేది కంపల్సరీ అయితే వాడాలి, ఓకేనా. కానీ ఇప్పుడు నేర్చుకునే పిల్లలు కాబట్టి నేను ఫస్ట్ వేలు గుర్తులతో చూపిస్తున్నాను. వాళ్ళకు ఈజీగా ఉంటే తొందర నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనమాట. మనం ఫస్ట్లోనే అంత కన్ఫ్యూజ్గా చెప్పినాం అనుకోండి, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ అయితే రాదు. నాకు తలకి ఎక్కట్లేదు అనేసి వాళ్ళు మానుకుంటారు. సో ఇంట్రెస్ట్ అనేది మనం పెంచాలి ఫస్ట్. తర్వాత వాళ్ళకే వాళ్ళు అక్క నాకు అది చూపించు ఇది చూపించు అనేలాగా మనం చెయ్యాలి. సో అలా చేయాలంటే సింపుల్గా నేర్పించాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా పిల్లలకైతే మార్నింగే కటింగ్స్ అయితే చూపించాను. సో చూపించిన తర్వాత ఇంకా నేను ఆల్రెడీ కటింగ్ అయితే చేసి పెట్టేసుకున్నాను కదా బ్లౌజులు. సో ఇవైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇవి మొత్తం వచ్చేసి టైం ఎంత అయిందండి, నేను అంత టైం పనికి ఎక్కిన అంటే టైం అయితే అంత శ్రద్ధలోకి అయితే పెట్టుకోను. సో మొత్తం నేను ఓన్లీ మధ్యాహ్నం వంట చేయడానికి ఒక అలారం పెట్టుకుంటాను. మళ్ళీ పనిలో పడి మర్చిపోతాను కదా, అందుకోసం వచ్చేసి మధ్యాహ్నం అలారం పెట్టుకుంటాను. నైట్ పూట అయితే అలారం పెట్టుకోకపోయినా నాకు అవసరం లేదండి అలారం తోటి. ఎందుకంటే నైట్ నేను పనుకునేటప్పుడు మనసులో అనుకుంటూ పనుకుంటాను కాబట్టి నాకు నైట్ అలారం లేకపోయినా నేను అనుకున్న టైంకి లేస్తాను. కానీ మధ్యాహ్నం మాత్రం కంపల్సరీగా కస్టమర్లు ఉంటారు, అలాగే నేను పనిలో బిజీ అయిపోయి మర్చిపోతాను అనమాట పనులు అనేవి. అందుకోసము అలారం అనేది కంపల్సరీ అయితే పెట్టుకుంటాను. సో 12 గంటలకు 12కు అలారం పెట్టుకుంటాను అండి. కానీ 12:30కు అట్లా టైం అట్లా ఇట్లా చూసుకొని లేచిపోతాను అనమాట వంట చేయడానికి. సో మార్నింగ్ పూట చేస్తాము, అలాగే మధ్యాహ్నం చేస్తాము, మళ్ళీ నైట్ చేస్తామండి. ఏ పూటకి ఆ పూటనే అనమాట. నాకు అందుకే టైం అనేది కొంచెం వంట దగ్గరే టైం అనేది అయిపోతూ ఉంటుంది ఎక్కువ శాతము. అందుకోసమే కొంచెం డిలే చేద్దాం అనిపిస్తూ ఉంటుంది నాకు కూడాను. అంటే పనులలో ఒక్కొక్కసారి అందుకే అండి మార్నింగ్ పూట అన్నం పప్పే చేస్తాను ఒక్కొక్కసారి. ఎందుకంటే నాకు పనులు దండిగా ఉన్నప్పుడు, బ్లౌజెస్ ఎక్కువ కుట్టేది ఉన్నప్పుడు మార్నింగ్ పూట అన్నం పప్పే చేసేస్తాను. కానీ ఒక్కొక్కసారి అన్నం పప్పు చేసినా సరే మధ్యాహ్నం పూట మా ఆయన డ్యూటీకి వెళ్తాడు కదా, సో మళ్ళీ అప్పుడు కూడా నేను వంట అనేది చేయాలన్నమాట. ఆయనకు పొద్దున చేసినటువంటి అన్నము మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం కట్టకపోయే అన్నము రాత్రి తింటాడు. అందుకోసం నేను పొద్దున చేసిన అన్నము మళ్ళీ రాత్రికి బంగం అవుతుందేమో అనేసి మళ్ళీ మధ్యాహ్నం సపరేట్గా వంట అయితే చేసి తన క్యారెట్కి ఏమేమి మాత్రమే చేస్తానండి మధ్యాహ్నము. మళ్ళీ మేము మధ్యాహ్నం మిగిలినది రాత్రికి పెద్దవాళ్ళు తినలేరండి. అందుకోసం వచ్చేసి మేము మామూలుగా మధ్యాహ్నం చేసినది రాత్రికి అయితే ఉంచుకోము, ఆయన ఒక్కొక్కనికే చేస్తామన్నమాట. చేసి తనకు డ్యూటీకి అయితే పంపించేస్తాను క్యారియర్ అనేది. కంపల్సరీ అయితే మధ్యాహ్నం డ్యూటీలోకి వెళ్ళినప్పుడు కంపల్సరీ అయితే నాకు పని సరిగ్గా జరగదండి అసలు. ఎందుకంటే మార్నింగ్ ఉంటుంది, మళ్ళీ మధ్యాహ్నం ఉంటుంటుంది, మళ్ళీ హస్బెండ్లు ఉంటే వాళ్ళకి అది అందించను ఇది అందించను, సగం పని వాళ్ళతోనే సరిపోతుంది. సో అందుకోసమే నాకు మధ్యాహ్నం పూట డ్యూటీకి వెళ్ళే పనులు అంటే అస్సలు పనులు అనేవి జరగవు. సో అటు కూడా ఒక్కొక్కసారి కుట్టుకుంటూ ఉంటానండి, తప్పదు కదా, చేసుకుంటూ ఉండాలి పనులు. సో ఇంట్లో పనులు అనేవి చేసుకోకుండా మిషన్ ఒక్కటి కుట్టుకుంటే నాకు మనశ్శాంతిగా ఉండదు. ఇక్కడ చూడండి ఈ బ్లౌజ్ ఎత్తినగా ఎంత టైం పట్టిందంటే, బాగా ఇంట్రెస్ట్ కుట్టేటప్పుడు ఇలాంటి బ్లౌజులు అస్సలు పెట్టుకోకూడదండి. అంత స్టోన్స్ వచ్చేసింది అనమాట, అంటే రాయిది. సో అలా పీకేసుకోవడానికి సగం టైం అనేది పట్టింది. సో ఇంకా బ్లౌజ్ ఎట్టినొకటైతే స్టిచ్చింగ్ అయితే చేశాను. చూడండి ఇవి సాయంత్రం అయితే కనుక పెళ్లి జాకెట్లు ఇంతకు ముందుకి ఇచ్చారనమాట. మళ్ళీ ఈ బ్లౌజులు ఇవి వచ్చేసి ఇంత ముందుకు ఇచ్చినవి. దీంట్లో 4 బ్లౌజులు అయితే కుట్టాను, ఇంకంతే 4 బ్లౌజులు మాత్రమే కుట్టాను ఈ వీటిలోటివి. తర్వాత వచ్చేసి మళ్ళీ ఈ శారీస్ మొత్తం ఇచ్చారండి. అంటే వీళ్ళు మడతల మీదనే తెచ్చారనమాట. కొనుక్కొచ్చినవి ఓపెన్ చేసి అసలు చూడలేదు వాళ్ళు. ఓపెన్ చేయకుండా మన దగ్గరే పెట్టారనుకోండి, ఏమైనా డ్యామేజ్ ఉన్నా అవి మన మీదకే వస్తాయి అనమాట. అందుకోసమే నేను డ్యామేజ్ ఉండేటివి అవ్వాలా నేను వాళ్ళ ముందునే చెక్ చేస్తాను. ఇది ఒక కవర్ అనేది ఒకటి మర్చిపోయాను, కానీ మరి ఈ బ్లాక్ శారీదే ఇవల్ల ఓపెన్ చేసేసాను అనమాట. నాకు ఈ సీరియల్లో మట్టి పెట్టడానికే సగం టైం అయితే పోతుంది ఇక్కడనే. సో ఎవరైనా మిషన్ దగ్గరికి వస్తే వాళ్ళతో కూడా మట్టి తెప్పించానులేండి. సో లేదంటే కనుక ఇంకా నేనే మట్టి వేసుకోవాల్సిందే. ఇప్పుడు నేర్చుకునే పిల్ల ఉంది కదా, ఆ పిల్లతో కూడా కొన్ని మట్టలు అయితే తెప్పిస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఎన్ని శారీస్ మొత్తం ఉండేది కూడా మీకు ఎంచి చూపిస్తానండి. ఇవి ముందు ఇచ్చినటువంటివి. కానీ ఈ బ్యాగ్ ఫస్ట్ వీళ్ళు తెచ్చేటప్పుడు ఏమో ఈ బ్యాగులు తెచ్చారు ఫస్ట్, కొన్ని తెచ్చినప్పుడు. తర్వాత వచ్చేసి బుట్టలు ఉంటాయి కదా,
ప్లాస్టిక్ వేరలో తగిలినటువంటి పెద్ద బుట్టలు అయితే ఈ శారీస్ అయితే తీసుకొచ్చారనమాట. మళ్ళీ కవర్ తెచ్చుకొని రావచ్చు కదా, మళ్ళీ మీరు తీసుకునేటప్పుడు ఎట్లా అంటే తన బుట్ట అయితే ఎన్నికి తీసుకుపోయింది అనమాట. అప్పుడు అడిగితే నేను మళ్ళీ తెచ్చుకుంటాలే బుట్ట, ఇక్కడ సంతలో కట్ట పోయేది ఉంది కదా, పెళ్లి సరుకులు అవి తెచ్చుకునేటివి చిన్న చిన్నవి ఏమన్నా అట్లా తెచ్చుకోవడానికి ఈ బుట్ట బాగా యూస్ఫుల్ అవుతుంది అనేసి అయితే తను అదే తీసుకువెళ్ళింది అనమాట. సో ఇవల్ల మట్టలు వేసేసుకొని వీలైనంత వరకు ఈ కవర్లోనే మొత్తం సన్న సన్నగా మడత వేసేసుకొని దీంట్లోనే వేసేస్తాను. లేదంటే కనుక ఇంకొక కవర్ కూడా తీసుకొని 2 కవర్లకు పెట్టేస్తాను. సో ఇవి మొత్తం నేను ఆదివారం సాయంత్రం కల్లా అయితే కుట్టేసి ఇచ్చేస్తానండి. ఇవి మొత్తం టోటల్గా వచ్చేసి 22 శారీస్ అయితే ఉన్నాయి. దీంట్లో కొన్ని డిజైన్ బ్లౌజెస్, కొన్ని మోడల్స్ అయితే మార్చి కుడతాము. అన్ని ఒకటే అయితే కనుక బాగుండవు కదా. సో ఏమంటే సింపుల్ గా డిజైన్స్ కూడా చాలా సింపుల్ గానే పెట్టమన్నారు. సో డిజైన్స్ అయితే ఇప్పట్లో ట్రెండింగ్ లో ఉన్నటువంటివి పెట్టేస్తానండి, కానీ డీసెంట్ ఉండేలాగా పెడతాను. చూడండి మీకు ఈ శారీస్ కూడా ఎన్ని ఉండే ఏంటి మొత్తం అయితే చెప్తాను చూడండి. ఇక్కడ మీకు నేను లేచి వెళ్ళాను కదా, ఇక్కడ వచ్చేసి ఇంకొక శారీ కూడా ఇచ్చింది అనమాట. అది పొద్దున వచ్చేసి ఇచ్చింది. ఈ శారీ బాగుంది లేదా ఒకసారి చూడనేసి సో చూసాను అనమాట. బాగుంది లే పిన్ని అనేసి చెప్పాను. సో తను డిజైన్ ఏ డిజైన్ అనేది వాళ్ళ బిడ్డని అడిగి చెప్తాననేసి అయితే చెప్పింది అనమాట. అందుకు పక్కన పెట్టింటి. సో ఈ శారీతో కలిపి మొత్తం కలిపి 22 అండి. అంటే 22 శారీలు అయితే ఇచ్చారు. మన సపరేట్ గా 2 బ్లౌజులు అయితే సపరేట్ వేరే సపరేట్ గా తీసుకుంటారు కదా డిజైనర్ బ్లౌజెస్, అలా 2 అయితే తీసుకున్నారు. అవి అయితే ఇచ్చారనమాట నాకు. సో ఆ రెండిట్లో నేను మొత్తం 4 బ్లౌజెస్ అయితే కనుక మొత్తం ఫస్ట్ 8 ఇచ్చారండి. దాంట్లో అయితే కనుక నేను 4 బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇంకా 4 బ్లౌజులు అయితే కనుక అవి కూడా అట్లానే ఉన్నాయి. సో మొత్తం ఆదివారం సాయంత్రానికి అయితే ఇచ్చేస్తాను. ఇవి కుట్టాను మొత్తము. ఎన్నన్నా కానివ్వండి, కొంచెం పని అనేది కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు. నైట్ కొంచెం మెలుకొని అలాగే చీకట్లో లేచి నైట్ మెలుకుంటే చీకట్లో లేలేము. అందుకే నైట్ కొంచెం తొందరగా అనుకుంటే చీకట్లో తొందరగా లేయొచ్చు అనమాట. అందుకు ఒకసారి అటు ఒకసారి ఇటు, ఒకసారి నైట్ 1 గంట వరకు కుట్టుతాను. ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ ఉందంటే నైట్ 1 గంట వరకు కుడతాను. లేదంటే కనుక ఇంట్రెస్ట్ లేకపోతే కనుక చీకట్లో లేసి కుడతాను అనమాట. ఇలా అర్జెంటుగా ఉన్నప్పుడు మాత్రమే. ఇవి 2 పెళ్లిలు అండి. ఒక పెళ్లి అయితే కనుక అయిపోయినాయి. ఇవి 2వ పెళ్లివి. ఈ 2 పెళ్లిలో కూడా 4 బ్లౌజులు అయితే అయిపోయాయి. ఇవి మళ్ళీ సపరేట్ అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ 8 ఇచ్చినారు. సో ఆ 8లో 4 కుట్టేసి ఇచ్చాను. ఆ 4 వాళ్ళు వేసుకుని చూసుకొని మళ్ళా ఇవి మిగతా వల్ల తెచ్చారనమాట. సో వాళ్ళు కూడా తెలియాలి కదా, నా అక్కడికైతే ఫస్ట్ టైమే వచ్చింది. ఇంతకుముందుకు ఒకసారి అయితే పిల్లల గౌన్లు అయితే కుట్టించుకున్నారు. ఫస్ట్ 8 జాయిట్లు అయితే ఇచ్చినారన్నమాట. ఇప్పుడు ఈ 8 జాయిట్లలో 4 జాయిట్లు అయితే కుట్టినాను. వాళ్ళు తీసుకొని వెళ్ళారనమాట. ఫిట్టింగ్ అవ్వాలో చూసుకొని బాగున్నాయి అనేసి మళ్ళీ ఈ శారీస్ మొత్తం అయితే ఇచ్చారు. ఫైనల్ అయితే నేను మట్టలు అయితే పెట్టేశానండి. ఇంకా కుట్టినటువంటి ఈ బ్లౌజెస్ అన్నిటికీ అయితే ఇక్కడ ఉక్సులు అయితే పెడుతున్నారు. అంటే ఇంటి దగ్గర కూర్చోడానికి వచ్చిన ఒక అమ్మాయికి అలాగే నేర్చుకునే ఒక అమ్మాయికి అయితే ఇచ్చేసాను అనమాట బ్లౌజెస్. సో ఉక్సులు అయితే పెడుతున్నారు. ఈ అమ్మాయి మొన్ననే కదా వచ్చినది. సో ఫస్ట్ ఉక్సులు అవి అయితే నేర్పించానండి. ఉక్సులు కాజాల వల్ల నేర్పించేసాను, హెమ్మింగ్ వల్ల. సో ఫాస్ట్ గా నేర్చుకుంటుంది. ఏం లేదండి, వీళ్ళు ఏంటంటే పిల్లలు ఇంటి దగ్గర రిమోట్ కోసం టీవీ చూడటానికి పిల్లలు కొట్లాడుతూ ఉంటారు కదా. సో ఒక నెలైనా సరే నేర్పియండి మా అమ్మాయికి అనేసి అయితే పంపించారనమాట. సో నాకు నెల అయితే సరిపోతుందండి నేను నేర్పించడానికి. అంటే నేను నెలలనే కన్ఫామ్ గా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకైతే నెలలనే ప్రతిదీ నేర్పిస్తాను. అంతెందుకండి పెళ్ళైన అమ్మాయి, ఆ అమ్మాయికి నేను నెలల లోపలనే మీకు స్కూల్ యూనిఫామ్, అప్పుడు స్కూల్ యూనిఫామ్ బాగా బిజీగా కుడుతుంటే స్కూల్ యూనిఫామ్ బ్లౌజెస్ తనకు ఇంట్రెస్ట్ ఉంది, అలాగే నాకు ఇంట్రెస్ట్ ఉంది. అట్లా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకునే పిల్లలకి మనకు కూడా ఇంట్రెస్ట్గానే కుట్టాలనిపిస్తుంది. ఇంకా ఇంకో 1 by 1 నేర్పించాలని మనకు కూడా ఇంట్రెస్ట్ అయితే ఉంటది. సో అదే విధంగానే ఆ అమ్మాయికి అలాగే నేర్పించాను. నెల లోపలే నేర్చేసుకుందండి. మళ్ళా కొంచెం డిజైనర్ బ్లౌజెస్ కోసం ఇంకొక నెల అయితే ఉందన్నమాట. కేవలం 2 నెలల్లో నేర్చేసుకుంది మొత్తము. నేర్చుకొని ఇప్పుడు సొంతంగా మిషన్ అయితే కుడుతుంది. మీకు మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా, ఒక అమ్మాయి ఇట్లా పనికి వెళ్తుంది, బాగా మిషన్ కుట్టి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి పనికి వెళ్తుంది అనేసి. సో తను పనికి వెళ్తుందండి, తనైతే చెప్పింది అనమాట. బ్లౌజెస్ అయితే తనకైతే ఇస్తున్నారు. బట్ ఏంటంటే మిషన్ కు పొలం పనికి వెళ్తుంటే 450 రూపాయలు అయితే వస్తుందంట ఇప్పుడు. అంటే తనకు పొగా కోయటానికి అయితే వెళ్తుంది. చీకట్లో 8 గంటలకు వెళ్ళేసి మధ్యాహ్నం 3:30 4:30 వస్తున్నారంట. వాళ్ళకు 450 రూపాయలు అయితే ఇస్తున్నారంట. సో ఇవి కొత్తగా నేర్చుకుంది కదా,
మహా అంటే 2 బ్లౌజెస్ మాత్రమే కుడుతున్నాను. అది కొత్తలో నేను కుడుతున్నాను కాబట్టి 100 రూపాయలే తీసుకుంటున్నాను అక్క. 200 అయితది నాకు. సాయంత్రం వరకు కుట్టుకున్నా నాకు 200 అయితది. ఇంట్లో పనులల్లా చేసుకొని నాకు 200 వస్తది. అదే పొలం పనికి పోతుంటే మధ్యాహ్నం కల్లా వచ్చేస్తుంది కదా 450 అనేసి తన ఇష్టం. తన చెప్పిన రీతిలో నేను చెప్పాను. ఒకటేసరికి 10 మంది వచ్చేసి ఇయ్యాలనేది అయితే ఎవరు ఇవ్వరండి. మనం కుడుతూ ఉండంగా వాళ్ళకి అలవాటు అవుతారు, వచ్చి ఇస్తూ ఉంటారు. అంతేగాని మనం డిసప్పాయింట్ అయ్యి 1, 2 ఇచ్చినారని డిసప్పాయింట్ అయ్యి పొలం పనికి వెళ్తే అది అడుగునే పడిపోతుంది మనం నేర్చుకునేటువంటి విద్య అనేది. సో మనం అది తక్కువ ఈరోజు ఈరోజు కొద్దిగా అనుకుంటే రేపు కొండంత అవుతుంది. అది మైండ్లో పెట్టుకొని పనులు చేసుకోవాలి. సో తనకు చెప్పాను, వీలైనంత వరకు చెప్పాను. తనైతే పనులు లేనప్పుడు పెట్టుకుంటాను అక్క మిషన్ అయితే అని చెప్పింది. ఒక్కొక్కసారి పనికి వచ్చిన తర్వాత కూడా ఒక బ్లౌజ్ అయితే కుడుతున్నాను అక్క అని కూడా చెప్పింది అనమాట. ఎవరి ఇష్టం వాళ్ళదిలేండి. చెప్పే రీతిలో నేను చెప్పాను, ఒక మాస్టర్ మాదిరిగా, అంటే ఒక విద్య నేర్పించిన దాని మాదిరిగా నేనైతే చెప్పాను. ఇక్కడ వచ్చేసి అమ్మాయికి బాబినికి దారం ఎలా ఎక్కించాలి, అలాగే మిషన్ ఎలా కుట్టాలి, ఇవల్ల అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్